హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాన్వి కుమార్ రైస్ వరల్డ్. ఈరోజు మా ఇంట్లో టిఫిన్లకి ఏమి లేకుంటే ఉప్మా చేసామండి. ముందుగా మనం బాణల్లో నూనె వేసుకొని తిరగమాత గింజలు వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డలు, టమాటా, పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత మనం టీ గ్లాస్తో కొలత వేసుకొని ఆ రవ్వను కూడా వేసి వేయించుకోవాలండి. వేయించుకున్నాక దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం కొలత వేసుకున్న గ్లాస్కి 2 గ్లాసు నీళ్లు పోసి దాంట్లో ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. మరిగాక అందులో మనం పక్కన పెట్టుకుంటే ఉప్మా రవ్వని వేసి ఉండలు లేకుండా బాగా కలిపెట్టాలండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. తర్వాత కలిపెట్టాక కొంచెం నూనె కూడా అందులో వేసేయాలి. వేసాక మళ్ళీ బాగా కలిపెట్టాలి. అట్లా కలిపెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాక దాన్ని మనం చట్నీతో అయినా